గడపల్లో పసుపు కుంకుమ పసిపాపై మురవంగా పందిట్లో మామిడి ఆకుతో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ బతుకమ్మ సుమారు 10,000 మంది వరకు అంచనా వేస్తున్న ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గిన్నిస్ రికార్డు కొద్దిసేపటి క్రితమే గిన్నిస్ బుక్ రికార్డు అధికారులు కూడా ప్రకటించారు. మనతో ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. జయసింహ అనే అధికారి కూడా వచ్చారు గిన్నిస్ రికార్డు. సార్ చెప్పండి జయసింహ గారు, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంతమంది ఆడారు, మీకు ఎంత రికగ్నైజ్ చేశారు, ఎట్లా ఉంది? ఇంతవరకు యాక్చువల్ గా 2 ఫిబ్రవరి 2015 కేరళ లోపల కలయకుట్టల్ డాన్స్ అని 5,200 మంది ఈ డాన్స్ చేశారు. ఈ రోజు 8 అక్టోబర్ 2016 మన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 9,292 మంది మహిళలు కలిసి 12 నిమిషాలు డాన్స్ చేస్తారు. కేరళలో చేసింది 5 నిమిషాలు, మనం చేసింది 12 నిమిషాలు. సో ఆల్మోస్ట్ మన రికార్డ్ డబల్ అయిందనమాట. ఫస్ట్ టైం ఈ రికార్డ్ చేయడం జరిగింది ఇది. ఓకే, నేను జయసింహ, నా కొలీగ్ మిస్టర్ కుమరన్, వీ బోత్ హావ్ డన్ ఏ న్యూ థింగ్. అయితే ఈ రికార్డ్ అంతా మేము అంతా క్రోడీకరించి వీఆర్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు లండన్ అండ్ ఫ్యూ డేస్ లో మన తెలంగాణకి బతుకమ్మకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అండి. ఓకే ఓకే, ఇంకా గతంలో ఎక్కడ ఉండే ఇలాంటి ఇంతకన్నా పెద్ద ఈవెంట్ గతంలో ఎక్కడ నిర్వహించారా గిన్నిస్ రికార్డ్? అంటే ఇక్కడ జరగలేదు మన ఇండియా లోపల. ఇది ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్ హ్యాపెండ్ హియర్ ఇన్ ఇండియా రైట్ నౌ. ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్. ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు ఇక్కడ. ఓన్లీ 5,200 మంది 2011 మంది జరిగింది ఫస్ట్ ఈవెంట్ ఇంత పెద్ద మంది జరగడం. ఈ రోజు వర్షం మీరు చూసినట్టున్నారు, వర్షంలో కూడా ఆడారు. అప్పుడు ఎలా అనిపించింది మీ ఫీలింగ్? రియల్లీ గ్రేట్. యాక్చువల్ గా మేము వచ్చినప్పుడు వెదర్ చాలా బాగుంటుంది అనుకున్నాను, చాలా బాగుందని. యాక్చువల్ గా మేము వచ్చినాక మాకు తెలిసిందేమంటే బతుకమ్మ ఆడిన తర్వాత నీళ్ళలో ముంచేస్తారని, లేకపోతే నీళ్ళు వదిలేస్తారని. కానీ వరుణదేవుడు ముందే వచ్చేసి వాళ్ళందరికీ కొంచెం నిరుత్సాహం అనిపించింది మాకు అవదేమని. కానీ వర్షంలో కూడా అందరు మహిళలు ఉండి, వర్షం ఆగిపోయిన తర్వాత కూడా అందరు మహిళలు 12 నిమిషాలు కలిసి డాన్స్ చేయడం అంటే చాలా అమోఘం, చాలా గ్రేట్. ఇది చూపిస్తుంది ఏంటంటే మన మహిళలు అక్కుంటే దీక్ష, వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఉన్న ఉత్సాహం చూపిస్తా ఉంది. రియల్లీ మేము వెరీ వెరీ హ్యాపీ టు యాక్చువల్లీ అడ్జుడికేట్ దిస్ ఈవెంట్. ఓకే, అలాగే శ్రీధర్ గారు ఉన్నారు, మా ఆడిటర్, హూ కౌంటెడ్ ద ఎంటైర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎంతమంది వచ్చారండి? శ్రీధర్ గారు మీరు చెప్పండి, ఎట్లా కౌంట్ చేశారు? ఓవరాల్ ఎంతమంది వచ్చినట్టు మీరు ఎట్లా కౌంట్ చేశారు? ఎలా కౌంట్కి 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయండి. 3 రకాల సిస్టమ్స్ ఏంటంటే ఒక్కొక్కరికి స్టిక్కర్ అతికిచ్చి ఆ కౌంట్ అంతా తీసుకొచ్చారు. రెండో కౌంట్ అంటే అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ స్టిక్కర్ పెట్టుకుని లోపలికి ఎంటర్ అయిన వాళ్ళకి మిషన్ కౌంట్ ఉందండి. ఈచ్ పర్సన్ లోపలికి రాగానే మిషన్ కౌంట్ చేస్తుంది. అలా ప్రతి గేట్ దగ్గర మిషన్ కౌంట్ జరుగుతుంది. ఆ మిషన్ కౌంట్ ద్వారా మేము అన్ని టాబ్లెట్ చేసి మా ఆడిటర్స్, మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ అవి కౌంట్ చేసి మాకు వాళ్ళ అంటే గవర్నమెంట్ తరఫున వాళ్ళు రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసింది మా వాళ్ళు వెరిఫై చేసి ఆ కౌంట్ అంతా ఇచ్చారు. ఆ కౌంట్ చేసిన తర్వాత టోటల్ పార్టిసిపెంట్స్ లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు కౌంట్ విధంగా చూస్తే 10,029 మంది వచ్చారు. అందులో వీళ్ళు ఈ టోటల్ కౌంట్ మేము ఇచ్చాం. రెండో కౌంట్ ఏంటంటే దీనికి సంబంధించింది లోపలికి వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేయకుండా పక్కన ఉండిపోయిన వాళ్ళని సుమారుగా కొంతమందిని తగ్గించేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గురించే అడిగారు. ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కౌంట్ చేస్తే 9,292 మంది కౌంట్ వచ్చింది. అది ఫైనల్ గా ఆ టైంకి పాట మొదలయ్యే టైంకి ఎంతమంది ఉన్నారో అంతమంది కౌంట్ వాళ్ళు ఇచ్చారో అది మేము వెరిఫై చేసి సర్టిఫై చేశామండి. మీరు ఎప్పుడు ప్రదానం చేయబోతున్నారు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఎప్పుడు ఈ సర్టిఫికేట్ గిన్నిస్ బుక్? మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ వరకు కావచ్చండి. ఎందుకంటే మాకు 1 వీక్ పడుతుంది ఇదంతా రికార్డ్ చేసి, అంటే పేపర్లో వచ్చిన రిపోర్ట్స్, మీ వీడియోగ్రఫీ రిపోర్ట్స్ అవన్నీ క్రోడీకరించి అలాగే ఆర్టర్ రిపోర్ట్ తీసేసుకుని మేము పంపడానికి రావడానికి అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే అక్టోబర్ ఎండ్ లోపల మనకు రావచ్చు అన్నమాట. ఇందులో మార్పులు చేర్పులు ఉండబోతాయి ఇంకా అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ చూశారు, మళ్ళీ మీరు పేపర్ అది అంటున్నారు, మళ్ళీ మార్పులు కాదండి, ఇవంతా ఎవిడెన్స్ అంతా మనం క్రోడీకరించవలసి వస్తుంది అంతే. There is a system and procedure for doing things. While we are very sure the record has been set, we have to put things in perspective. Yes. We have to put on records. We have to show them the videos. We have to send the auditing report, certify. Everything has to go there. We have to certify it. Once everything is done, then it will qualify. It will come through. Okay. It's only the system and procedure. We are sure this is qualified. Okay. మొత్తానికి కూడా అందరూ కూడా గిన్నిస్ బుక్ రికార్డు అసలు ప్రపంచంలోనే ఇది అతిపెద్దది. అసలు ఇంతమంది వర్షంలో కూడా ఆడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటున్నారు. అసలు మహిళల అంకుటిత పట్టుదల దీక్ష కూడా చాలా గొప్పగా ప్రశంసిస్తున్నారు గిన్నిస్ బుక్ రికార్డులు అధికారులు కూడా. మొత్తానికి ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో కార్తిక్, V6 న్యూస్, హైదరాబాద్.